ఉన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అయితే ఇవాల్టి వీడియోలో మనకి మార్వెల్ స్టూడియోస్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. యాజ్ వెల్ యాజ్ డీసీ కూడా. అయితే ముందుగా మార్వెల్ స్టూడియోస్ డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నార్మన్ రేడర్స్ యాక్టర్ అయితే మనకి నల్ క్యారెక్టర్లో ప్లే చేయబోతున్నాడు. వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో కూడా మన ఫస్ట్ లుక్ అయితే చూపించారు దానికి సంబంధించి. అండ్ ఆ ఫస్ట్ లుక్లో చాలా చాలా అయితే సెట్ అయ్యారు ఆ యొక్క క్యారెక్టర్కి. మనకి ఆ మూవీలో ఈ యాక్టర్ అయితే పర్మనెంట్‌గా ప్లే చేస్తారంట నల్ క్యారెక్టర్ సంబంధించి. అయితే మనకి నల్ క్యారెక్టర్ అనేది ఓన్లీ జస్ట్ ఆ మూవీలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారని కాకుండా మనకి ఇంకా ఫ్యూచర్ మూవీస్‌లో కూడా ఈ యొక్క క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారనో చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి 'థండర్‌బోల్ట్స్' మూవీ సంబంధించి. అయితే ఈ 'థండర్‌బోల్ట్స్' మూవీ ప్రాజెక్ట్ అనేది ప్రీవియస్ 1 ఇయర్ బ్యాక్‌నే అనౌన్స్ చేశారు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు. అయితే మనకి ఈ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. బట్ ప్రీవియస్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ యొక్క మూవీ ఒక టీమ్ సంబంధించి లీడర్ ఎవరని దాని మీద డిస్కషన్ అయితే జరిగింది. ఆ డిస్కషన్‌లో మనకి బక్కీ అయితే మెయిన్ లీడ్‌గా ఉండబోతున్నాడు. అంటే ఆ యొక్క టీమ్‌కి బక్కీయే లీడర్ అయితే చేయబోతున్నారు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు. అండ్ ఆల్సో మనకి మూవీలో కూడా తనే లీడ్ అయితే చేయబోతున్నాడు మొత్తం టీమ్‌ని కూడా. మరిషోస్ వాళ్ళు అయితే ది వైట్ విజన్ సంబంధించి ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేశారు. అయితే ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి 'విజన్ క్వెస్ట్ ది టిన్ మ్యాన్' అని అయితే మెన్షన్ చేశారు. అయితే టైటిల్ చాలా బానే ఉంది. అండ్ ఆల్సో ఈ సీరీస్ గాని, మూవీని గాని తీసుకురాబోతున్నట్టుగా అయితే మార్వెల్ స్టూడియోస్ చెప్పింది. బట్ మాక్సిమం అయితే వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ అనుకుందేంటంటే, ఈ యొక్క వైట్ విజన్ అనేది యాస్ ఏ మూవీగా అయితే చేద్దామని చూస్తున్నారంట. బట్ దాంట్లో మెయిన్ విలన్‌గా ఎవరుంటారు ఏంటనేది అయితే ఇంకా తెలీదు. రీసెంట్‌గా సోనీ అండ్ మార్వెల్ వాళ్ళు ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మీద. ఆ డీల్ ఏంటి అంటే సోనీ వాళ్ళ దగ్గర ఉన్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే ఉందని మీ అందరికీ తెలుసు. అండ్ ఆల్సో మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో మన యొక్క యూనివర్స్‌లో ఉన్న స్పైడర్ మ్యాన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే మనకి ఆ క్యారెక్టర్‌ని ఫ్యూచర్ పార్ట్‌లో చూపియాలంటే సోనీ వాళ్ళైతే లైసెన్స్ అయితే ఇవ్వాలి. అంటే వాళ్ళైతే ఎలో ఇవ్వాలి ఆ క్యారెక్టర్‌ని మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు చూపించుకోవాలంటే. సో కాబట్టి మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు అండ్ ఆల్సో సోనీ పిక్చర్స్ వాళ్ళు ఫ్యూచర్‌లో రాబోతున్న ప్రాజెక్ట్స్‌లో స్పైడర్ మ్యాన్‌ని ఇంట్రడ్యూస్ చేద్దామని అయితే డీల్స్ కుదుర్చుకున్నారంట. ఇదైతే గుడ్ థింగ్. బట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఆ క్యారెక్టర్‌ని ఎలాగైనా ఓన్ చేసుకుంటే ఇంకా మోర్ ప్రాజెక్ట్స్ అయితే చూడగలుగుతాం స్పైడర్ మ్యాన్‌ని అయితే. అయితే మనకి మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు అనుకుంటున్న ప్లాన్ ఏంటంటే ఇల్యూమినాటి టీమ్‌ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట లైవ్ యాక్షన్‌లో మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు. అది కూడా డూమ్స్‌డే మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు లైవ్ యాక్షన్‌లో. యాక్చువల్లీ మనకి ఇల్యూమినాటి టీమ్ అనేది ఆల్రెడీ చనిపోయిందిగా, మరి ఎలా అయితే ఈ టీమ్ వస్తది అని అయితే మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఈ టీమ్ అనేది ఎర్త్ 616 అంటే మన యూనివర్స్ నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఆ టీమ్ అనేది వేరే యూనివర్స్‌లో అయితే చనిపోయింది. బట్ మన యూనివర్స్‌లో ఇంకా వాళ్ళ టీమ్ అయితే ఫార్మ్ కూడా అవ్వల. అయితే మనకి ఆ టీమ్‌లో వచ్చేసి మెయిన్ క్రూ మెంబర్స్ కూడా 6 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ ఆ యొక్క టీమ్‌లో చూసుకున్నట్టయితే వేరే వేరే మెంబర్స్ అయితే ఉన్నారు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఎలిజబెత్ ఓల్సన్ అయితే చెప్పుకొచ్చింది. అదేంటంటే ఒకవేళ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు గనుక ఈ క్యారెక్టర్‌ని మళ్ళీ కావాలనుకుంటే గనక మళ్ళీ నేనైతే బ్యాక్ ఆ క్యారెక్టర్‌లు ప్లే చేయడానికి రెడీగా ఉన్నా. బట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు రైటర్స్‌ని అండ్ ఆల్సో మంచి కాన్సెప్ట్‌తో తీసుకొద్దామని క్యారెక్టర్‌ని ఆపారు. బట్ అందరూ కూడా ఆ క్యారెక్టర్ చనిపోయిందని అనుకుంటున్నారు. కానీ మంచి స్టోరీ లైన్ ఉండుంటే గనక నేను మళ్ళీ త్వరలోనే బ్యాక్‌కి వస్తానని చెప్పుకొచ్చింది. అంటే దీని ప్రకారం మళ్ళీ స్కార్లెట్ విచ్ మళ్ళీ బ్యాక్ రాబోతుంది. బట్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో రాబోతుంది కాబట్టి ఎలా చూపిస్తారు? బట్ మన యూనివర్సా లేదంటే వేరే యూనివర్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వల. లాస్ట్ అప్డేట్ వచ్చేసి 'డెడ్‌పుల్ అండ్ వోల్వరిన్' మూవీ అయితే రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఆ మూవీలో మనకి హెన్రీ క్యావిల్ అయితే వోల్వరిన్ వేరియంట్‌గా అయితే చూపిచ్చారు గదా! బట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళైతే ఈ క్యారెక్టర్‌ని ఇక పర్మనెంట్‌గా వోల్వరిన్ యొక్క వేరియంట్‌గా ఎంసీయూలోకి మన యూనివర్స్‌కి అయితే తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అంటే హెన్రీ క్యావిల్ అనేది మనక వోల్వరిన్ క్యారెక్టర్‌ని అయితే ప్లే చేస్తాడిక. అయితే మనకి మన యూనివర్స్‌లో ఉన్న వేరియంటా? లేదంటే వేరే వేరియంట్ అని అయితే ఇంకా తెలీదు. బట్ మన యూనివర్స్‌లో అయితే ఆల్రెడీ వోల్వరిన్ అయితే చనిపోయారు కాబట్టి మేబీ ఏమన్నా వేరే యూనివర్స్‌లో ఉన్న వోల్వరిన్ అయితే తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఈ హెన్రీ క్యావిల్‌ని అయితే చేపిచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు డీసీ విషయానికొద్దాం. అయితే ఇప్పుడు డీసీలో వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చేసి, బ్యాట్‌మ్యాన్ రోల్‌లో ప్లే చేస్తున్న మ్యాట్ రివీస్ అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. అదేంటంటే 'బ్యాట్‌మ్యాన్ 2' మూవీ యొక్క స్క్రిప్ట్‌ని అయితే కంప్లీట్ చేశారు. అయితే ఈ స్క్రిప్ట్ అనేది నేను చదివిన తర్వాత నాకు చాలా చాలా ఈగర్‌గా వెయిట్ అయితే చేస్తున్నా. ఎప్పుడు షూటింగ్‌లో దిగుతానా అని. ఎందుకంటే ఆ స్క్రిప్ట్‌లో మనకి చాలా చాలా వయలెన్స్ అనేది చూపించబోతున్నారంట. అంటే హార్ రేటెడ్‌గా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకొచ్చారు మ్యాట్ రివీస్. అండ్ ఆల్సో మనకు తెలియకుండానే ఎక్సైట్‌మెంట్ అయితే పెంచేస్తున్నాడు 'బ్యాట్‌మ్యాన్ 2' మూవీ మీద. 'శాండ్‌మ్యాన్' సీజన్ 2 అయితే అఫీషియల్‌గా డీసీ వాళ్ళైతే అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ మనకి ఈ సీజన్ అనేది షూటింగ్ వచ్చేసి 2025లో అయితే స్టార్ట్ చేస్తారంట. యాక్చువల్లీ మనకి ఈ యొక్క స్క్రిప్ట్‌ని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే మనకి ఆ యొక్క కాస్టింగ్స్‌ని అయితే చూస్తున్నారంట. అండ్ ప్రీవియస్‌గా వచ్చిన సీరీస్‌లోనే కొన్ని కాస్టింగ్స్ అయితే తీసుకుంటారంట. అంటే రీప్లేస్‌మెంట్ చేయబోతున్నారంట. అయితే మనకి హీరో అయితే ఒకే యాక్టర్ ప్లే చేయబోతున్నారు. బట్ వేరే వేరే ఇంట్రొడ్యూస్ క్యారెక్టర్ చేస్తారంట.
రీసెంట్‌గా జేమ్స్ గన్ అయితే తన యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో అయితే ఒక పోస్ట్ అయితే చేశాడు గ్రీన్ లాంటర్న్ యొక్క ఇమేజ్‌ని. యాక్చువల్లీ ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఫ్యూచర్ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఒక అప్డేట్‌ని ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే జేమ్స్ గన్ అయితే ఈ గ్రీన్ లాంటర్న్‌కి సంబంధించి ఒక సోలో మూవీని మళ్ళీ తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది. బట్ ఇదైతే అఫీషియల్‌గా జేమ్స్ గన్ అయితే ఎలాంటి యొక్క చేయలేదు. బట్ ఒక ఇమేజ్‌ని అయితే పెట్టాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ అయితే చేసి ఉంటాడు గ్రీన్ లాంటర్న్ మీద. మరి అదేం చేసి ఉంటాడో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి రాబిన్ క్యారెక్టర్ సంబంధించి. అయితే ఈ క్యారెక్టర్ అనేది లైవ్ యాక్షన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. బట్ యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ లైవ్ యాక్షన్ ఇంట్రడ్యూస్ చేసే బదులు తనకంటూ ఒక టీమ్ అయితే ఉంటది. టీమ్ టైటన్ అని చెప్పేసి. సో దాంతో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టయితే డీసీ వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అయితే అయిద్ది. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్ ఎక్స్‌ప్లోర్ చేసినట్టు కూడా అయిద్ది. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రాబిన్ క్యారెక్టర్ జస్ట్ ఏ సూపర్ హీరో అనే అనుకుంటున్నారు. బట్ ఈ సూపర్ హీరో వాళ్ళ ఫాదర్ ఎవరో తెలుసా? అదే బ్యాట్‌మ్యాన్. చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే అదే బ్యాట్‌మ్యాన్ క్యారెక్టరే మనకి వాళ్ళ కొడుకు వచ్చేసి రాబిన్. ఇది వేరే యూనివర్స్‌లో ఉన్న రాబిన్ కాబట్టి మీకంతా అయితే ఐడియా ఉండదు. రాబిన్‌కి అయితే చాలా మల్టివర్స్ స్టోరీస్ అయితే ఉన్నాయి. బట్ ఏ స్టోరీని బేస్ చేసుకొని పర్ఫెక్ట్‌గా మూవీని తీస్తారనేది ఇక డౌట్. ఇక ఫైనల్ అప్డేట్ వచ్చేసి క్రీచర్ కమాండర్స్ సంబంధించి. అయితే ఈ క్రీచర్ కమాండర్స్‌కి సంబంధించి ఆల్రెడీ మనకు ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆల్సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. అయితే త్వరలోనే మనం ఈ యొక్క సీరీస్‌ని కూడా చూడబోతున్నాం. అయితే ఈ సీరీస్ అనేది యానిమేటెడ్ షోగా అయితే రాబోతుంది. ఫ్యూచర్‌లో కూడా ఈ యొక్క టీమ్‌ని సంబంధించి లైవ్ యాక్షన్‌లో లాంగ్ వీడియో తీస్తారని చెప్పేసి అయితే అన్నారు. అయితే ఈ సీరీస్ వచ్చేసి మనకి అక్టోబర్ 5థ్ అంటే నెక్స్ట్ మంత్ 5థ్‌న అయితే రాబోతుంది. నేనైతే ఎగిలి వెయిట్ చేస్తున్నా. మరి మీరు వెయిట్ చేస్తున్నది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.